మొన్న నా చిన్నప్పుడు స్కూల్ మేట్ తో 8 ఇయర్స్ తర్వాత కాల్ మాట్లాడుతున్నా. వాడితో మాట్లాడిన తర్వాత స్ట్రేంజ్ గా ఒకటి ఫీల్ అయ్యా. నేను ఇప్పుడు ఎలా అయితే నార్మల్ గా ఫ్రీగా మాట్లాడుతున్నానో, వాడితో మాట్లాడినప్పుడు నేను అలా మాట్లాడలేదు. నా పాత టోన్, నేను చిన్నప్పుడు ఎంత అల్లరల్లరగా ఉండేవాడినో, లైక్ అంటే చాలా ఫ్రెండ్లీ ఫ్రీ జోన్ గా, ఆ స్లాంగ్ కూడా లైక్ అది ఎలా చెప్పాలి, అదేదో డిఫరెంట్ గా మాట్లాడేసా నేను. ఒక్కడు నన్ను జడ్జ్ చేస్తున్నాడు అనే ఫీలింగే లేదు నాకు. చాలా ఫ్రీ ఫ్లోయింగ్ గా మాట్లాడేసా. ఇదంతా నేనే నోటీస్ చేయలేదు అసలు. జస్ట్ నార్మల్ గా ఒక 20-30 మినిట్స్ మాట్లాడుకున్నాం. కాల్ కట్ చేసే ముందు వాడు ఒక మాట అన్నాడు, అరే నువ్వేం మారలేదురా అని. దట్ హిట్స్ మీ. అరే అసలు నిజమే కదా. స్కూల్ తర్వాత ఇంటర్, కాలేజ్, తర్వాత జాబ్ చేసాము, తర్వాత ఇట్లా అబ్రాడ్ వచ్చాము, మాస్టర్స్ కంప్లీట్ చేసాము. ఇంత లైఫ్ చూసేశాక మనలో ఎంతో కొంత చేంజ్ ఉంటది. అలా నాకు నేనేం ఫీల్ అయ్యాను అంటే నేను చాలా మారిపోయానని. కానీ నేను ఎప్పుడో 11 ఇయర్స్ కింద చదువుకున్న వాడితో 8 ఇయర్స్ తర్వాత మాట్లాడుతుంటే నా పాత వర్షన్ నాకే తెలియకుండా తన్నుకుంటూ వచ్చేసింది అలా. మేబీ నాకేమనిపించిందంటే, కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, కొన్ని లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్, వాళ్ళతో మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచే లైఫ్ రీస్టార్ట్ అవుతుందా, అక్కడి నుంచే మన పాత ఇన్బిల్ట్ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా అక్కడి నుంచే రీస్టార్ట్ అవుతుందా. నాకు ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదు, ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు దీన్ని, ఈ ఫీలింగ్ ని. బట్ నేను రియలైజ్ అయిన ఈ థాట్ ఏదైతే ఉందో నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. చాలా క్రేజీ కదా. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా?